మచ్ అవైటింగ్ మూవీ షూటింగ్ అప్డేట్స్‌ను హిట్ సినిమాల ఓటీటీ రిలీజ్ సస్పెన్స్ సహా బోలెడన్ని టాలీవుడ్ అప్డేట్స్ అయితే ఈరోజు మన ముందుకొచ్చేశాయి. తాజాగా 'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై అందరికీ ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూపులు కొనసాగుతోంది. మార్చి 8న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది వాయిదా పడింది. పైగా స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ కూడా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేయమని జీ5ని కోరుతున్నారైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న పరిస్థితుల ప్రకారం 'హనుమాన్' మూవీని మార్చి 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వొచ్చని సమాచారం అందుతోంది. ఈ డేట్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. దీంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. రీసెంట్‌గా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్‌కి సడన్ బ్రేక్ పడినట్టుగా సమాచారం. ఆరోగ్యం బాగాలేకపోవడంతో బన్నీ హైదరాబాద్ వచ్చేశారు. దీంతో వైజాగ్ షూట్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'నితిన్ తమ్ముడు' అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్‌లోని వైజాగ్ గురువారం ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం. దాదాపు 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో నితిన్ సహా ముఖ్యమైన నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ సినిమా కాస్టింగ్ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించబోతున్నారు. దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అలవైకుంఠపురంలో' సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ సాంగ్‌ని అర్మాన్ మలిక్ ఆలపించారు. అప్పట్లో ఒక ఊపు ఊపేసిన సాంగ్ మరోసారి ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఇంగ్లీష్ ఫేమస్ సింగర్ కమ్ రైటర్ ఈడీ షీరన్ తాజాగా ఈ పాటకి స్టెప్పులేశారు. అర్మాన్ మలిక్‌తో కలిసి షీరాన్ 'బుట్టబొమ్మ' హుక్ స్టెప్ వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'హనుమాన్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లైనప్‌లో బాలయ్య కూడా ఒక సినిమా ఉంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ లేదు. కానీ తాజాగా ప్రశాంత్ వర్మ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. మళ్ళీ నా హ్యాపీ ప్లేస్‌లోకి వచ్చాను బాబు రెడీ అంటూ ప్రశాంత్ పోస్ట్ చేశారు. అది చూసినటువంటి ఫ్యాన్స్ కాస్త అయోమయంలో పడ్డారు. ఎందుకంటే బాలయ్య ఓటీటీ షో 'అన్‌స్టాపబుల్' కోసం ప్రశాంత్ వర్మ పనిచేశారు. దీంతో ఇప్పుడు మరోసారి బాలయ్య షోకి ప్రశాంత్ వర్మ వచ్చారా? లేక 'జై హనుమాన్' షూట్‌లో జాయిన్ అయ్యారా? అంటూ అర్థం కావడం లేదు.